నమస్తే. టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. సోమవారం మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు వేమూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వ తాతల్లోనూ పెన్షన్లే 4,000 రూపాయలకు చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను పెంచిన 1,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు 1వ తేదీ ఇంటికి వెళ్లి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. వేమూరు మండలం జంపని గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలోని బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎస్సీ కాలనీలో పంపిణీ చేశారు. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎస్సీ కాలనీలో పంపిణీ చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నక్క ఆనందబాబు గారి నాయకత్వం. బస్సు మీరు అరెస్ట్ చూసేట్టు అనుకున్నాము అమ్మాయిలు పట్టుకో ఈ డబ్బులు 7,000 అమ్మా. చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పెంచాం, పెన్షన్ పెంచాం అమ్మా. అంతకుముందు 3,000ది 4,000 చేశాడు. అది 3 నెలల నుంచే పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు. పెన్షన్ 4,000 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 4,000 పెన్షన్. 4,000 ఏప్రిల్ నుంచే ఇస్తానన్నాడు. ఆ 3 నెలలు కలిపి ఏప్రిల్, మే, జూన్ కలిపి ఇప్పుడు 4,000, 7,000 ఈ నెలలోనే ఇస్తున్నాడు. వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేశాం. ఏం బెనిఫిట్ 7,000 అట్లా వస్తుంది. 7,000 ఉన్నది 4,000 చేస్తా ఉన్నాం. 4,000 ఒక్కసారి పెంచాము. పెంచింది కూడా 3 నెలల క్రితం నుంచి పెంచాం. ఏప్రిల్ అధికారం రాకముందే మాట ఇచ్చాడు. ఆ పెంచిన 3 నెలలు కూడా 3,000 కలిపి 7,000 ఇస్తాం. ప్రతి నెల 4,000 ఇస్తాం. కూడా
ఏమ్మా ఇది ఏంటి అర్థం? బాబు గారు ఇస్తాడని నమ్మేవా నువ్వు? అది కాదు తల్లి కొడుకెళ్ళి రండి మీరు రండి ఏంది ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఏప్రిల్ మే జూన్ ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇస్తున్నాం. ప్రతి నెల 4,000 ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నాడు. 3,000 6,000 6,000 ఏంటిది? అంతకుముందు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత? 7,000 అంటే 4,000 వస్తాయి. ఏప్రిల్ నుంచే పెంచిస్తున్నాం. ఆ ఏప్రిల్ మే జూన్ కలిపి 4,000 ఈ నెల 7,000 ఇస్తున్నాం ప్రతి నెల అంటారు. 7,000 అబ్బాయి పెంచిన వాడితో కలిపి ఇస్తున్నాం. 3,000 ఎప్పుడు నుంచి వస్తుంది? 3,000 ఇవ్వడానికి డబ్బులు డబల్ చేశాడు. నూతనంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్ల పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. వృద్ధులు వితంతువులకి 7,000 రూపాయలు, చేనేతలు మత్స్యకారులు ఇతర వృత్తి పని వాళ్ళందరికీ 7,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు, పాక్షికంగా అనారోగ్యం పాలైన తలసేమియా వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, పూర్తి స్థాయి అనారోగ్యానికి గురై మంచాన ఉన్నటువంటి రోగులకి 15,000 రూపాయలు ఇవాళ పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం అంటే వాళ్ళ తాత తండ్రుల ఆస్తులు అమ్మి పెడుతున్నట్టుగా ఫోజు కొట్టేవాడు. ప్రతి నెల నా అవ్వలు తాతలు నేను ఇస్తున్నాను నా ఆస్తులు అమ్మాను అన్నట్టు ఫోజు కొట్టేవాడు. అసలు ఈ పెన్షన్ల విధానం తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ 1983లో ఇవాళ 2024కి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 4,000 రూపాయలకి చేరింది. వికలాంగులకి 6,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 6,000 రూపాయలకి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 75 రూపాయలకి పెంచాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 20 రూపాయలు 25 రూపాయలు పెంచి 5 ఏళ్లలో 200 రూపాయలకి నిక్కి నీలికి 200 రూపాయలు చేశాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 2014లో ఒకేసారి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 2018లో 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 3,000 రూపాయలు పెంచుతాను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి దఫాలుగా దశల వారీగా పెంచుతానని చెప్పి 250 రూపాయలు 250 రూపాయలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో అవ్వాతాతల్ని, అదేవిధంగా వితంతువుల్ని వికలాంగుల్ని ఏ విధంగా మోసం చేశాడో ఇవాళ 5 ఏళ్లలో ఇవాళ ఆ పెన్షనర్లు అందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఈ పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు అవుతుందని చెప్పాడు. ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క మొహాల్లో ఆ ఆనందం తాండవిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఇవాళ ఇదే అవ్వాతాతలకి వితంతువులకి వికలాంగులకి పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తామని చెప్పాం. ఉన్న 1,25,000 సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తోటే పంపిణీ చేస్తా ఉన్నాం. నువ్వు ఎన్నికలప్పుడు 2 నెలలు
పంపిణీ చేయమంటే వాలంటీర్లు తప్ప కుదరదని చెప్పి వాలంటీర్లు ఇవ్వడానికి లేదని చెప్పి అడ్డగోలుగా అబద్ధాలు బలికి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముసగా వితంతువుల్ని ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయకుండా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇవాళ మేము ఇంటింటికి పంపిణీ చేసి ఒకే రోజు దాదాపు 90% పైన ఇప్పటికి ఈ పాటికి అయిపోయింది. ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఒక రికార్డు సృష్టించాం. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీలిపోబోతా ఉంది. ఈ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను చాలా ఆనందంగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా చెప్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇతోధికంగా గతంలో కృషి చేశాను. అదేవిధంగా అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దానిలో ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్లు అందరూ కూడా వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి అందించడం జరుగుతూ ఉంది. 64,34,000 మంది పెన్షన్దారులకి ఈరోజే పెన్షన్లు అందించిపోతా ఉన్నాం. దాదాపు 90% పైన ఒకే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని 6 గంటల దగ్గర నుంచే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు తీసుకొని ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పెన్షన్లు ఇవ్వటం అనేది ఏదో గొప్పలాగా చెప్తా వచ్చాడు. వీళ్ళ బాబు తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మి ఏదో ప్రజలకి, పేదవాళ్ళకి ఇస్తున్నట్టు పోజు కొట్టేవాళ్ళు. దాని గురించి రకరకాలుగా ఉపన్యాసాలు చెప్పేవాడు. ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 35 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది 75 రూపాయలకి పెంచడం జరిగింది 95లో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి 25 రూపాయలు పెంచుకుంటా 5 ఏళ్లలో 200 రూపాయలు చేశాడు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు, 2018వ సంవత్సరంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు, అంటే 1,800 రూపాయలు పెంచినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి మోసం చేసి 3,000 పెన్షన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి దఫాలుగా పెంచుకుంటా పోతానని సిగ్గు లేకుండా పెన్షన్దారులు కూడా మోసం చేసి మొట్టమొదటి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బొంకుతూ ఉంటారు ఏదో చేశామని. ఇవాళ చివరకు వచ్చేసరికి 3,000 చేశాడు. 2,000 రూపాయలు చేసింది 1,800 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఇతను మోసం చేసి పెన్షన్దారుల్ని అడ్డగోలుగా దగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదేవిధంగా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచే పెంచి 4,000 అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులకు ఇస్తా ఉన్నాం. దీన్ని అందరూ కూడా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్నదాన్ని ఒక్కసారి 6,000కి పెంచాడు. పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఈ విధంగా పేదవాళ్ళు, బడుగు వర్గాలు ఏ ఆదరణ లేకుండా నిరాదరణకు గురవుతున్న వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి బీజం వేసుకొని వచ్చాడు. ఈ రోజున అది అమలు చేసి తీరుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, పెన్షనర్లు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇవ్వడు, అది ఇదని మోసం చేశారు. ఈ పెన్షన్లు రావన్నారు.
పెన్షన్ని ఎన్నికల ముందు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానాన్ని 2 రోజులు తొక్కి పట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చాడు. వీళ్ళు అధికారంలోకి వస్తే అసలు పెన్షన్లు రావని కూడా మభ్యపెట్టడానికి చూశారు. ఇవాళ అదే సెక్రటేరియట్ సచివాలయ ఎంప్లాయీస్ 1,25,000 మందితో ఇంటింటికి పెన్షన్లు పంచి చూపిస్తున్నాం. మేము వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు అడ్డగోలుగా వాళ్ళు ఉంటేనే పెన్షన్లు ఇస్తాం, లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికి కుదరదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బొంకారు. ఈ రోజు ఎలా సాధ్యమైంది? సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఇవాళ పెన్షన్లు మొత్తం కూడా 90% పైన ఇవాళ ఒక్కరోజే పెంచబోతా ఉన్నాం. ఇది రికార్డ్. భారతదేశంలోనే 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం. పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి రాష్ట్రం ఇవాళ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అటువంటి ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వేమూరు నియోజకవర్గ ప్రజలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండి కృతజ్ఞతాపూర్వక వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇతోధికంగా ప్రజల మధ్యకి తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్లు అందరూ కూడా వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి అందించడం జరుగుతూ ఉంది. 64,34,000 మంది పెన్షన్దారులకి ఈరోజే పెన్షన్లు అందించబోతా ఉన్నాం. దాదాపు 90% పైన ఒకే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని 6 గంటల దగ్గర నుంచే ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు తీసుకొని ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పెన్షన్లు ఇవ్వడం అనేది ఏదో గొప్పలాగా చెప్తా వచ్చాడు. వీళ్ళ బాబు తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మి ఏదో ప్రజలకి, పేదవాళ్ళకి ఇస్తున్నట్టు పోజు కొట్టేవాళ్ళు. దాని గురించి రకరకాలుగా ఉపన్యాసాలు చెప్పేవాడు. ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 35 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది 75 రూపాయలకి పెంచడం జరిగింది 95లో. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి 25 రూపాయలు పెంచుకుంటా 5 ఏళ్లలో 200 రూపాయలు చేశాడు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు, 2018వ సంవత్సరంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు, అంటే 1,800 రూపాయలు పెంచినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి మోసం చేసి 3,000 పెన్షన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి దఫాలుగా పెంచుకుంటా పోతానని సిగ్గు లేకుండా పెన్షన్దారులు కూడా మోసం చేసి మొట్టమొదటి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బొంకుతూ ఉంటారు ఏదో చేశామని. ఇవాళ చివరకు వచ్చేసరికి 3,000 చేశాడు. 2,000 రూపాయలు చేసింది 1,800 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఇతను మోసం చేసి పెన్షన్దారుల్ని అడ్డగోలుగా దగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే విధంగా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచే పెంచి 4,000 అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులకు ఇస్తా ఉన్నాం. దీన్ని అందరూ కూడా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్నదాన్ని ఒక్కసారి 6,000కి పెంచాడు. పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఈ విధంగా పేదవాళ్ళు, బడుగు వర్గాలు
ఏ ఆదరణ లేకుండా నిరాదరణకు గురవుతున్న వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి బీజం వేసుకొని వచ్చాడు. ఈ రోజున అది అమలు చేసి తీరుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కానీ పెన్షనర్లు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇవ్వడు అది ఇదని మోసం చేశారు. ఈ పెన్షన్లు రావన్నారు. పెన్షన్లు ఎన్నికల ముందు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానాన్ని 2 రోజులు తొక్కి పట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చాడు. వీళ్ళు అధికారంలోకి వస్తే అసలు పెన్షన్లు రావని కూడా మభ్యపెట్టడానికి చూశారు. ఇవాళ అదే సెక్రటేరియట్ సచివాలయ ఎంప్లాయీస్ 1,25,000 మందితో ఇంటింటికి పెన్షన్లు పంచి చూపిస్తున్నాం. మేము వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు అడ్డగోలుగా వాళ్ళు ఉంటేనే పెన్షన్లు ఇస్తాం, లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికి కుదరదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బొంకారు. ఈ రోజు ఎలా సాధ్యమైంది? సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఇవాళ పెన్షన్లు మొత్తం కూడా 90% పైన ఇవాళ ఒక్కరోజే పెంచబోతా ఉన్నాం. ఇది రికార్డ్. భారతదేశంలోనే 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం. పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 4,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి రాష్ట్రం ఇవాళ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అటువంటి ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వేమూరు నియోజకవర్గ ప్రజలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండి కృతజ్ఞతాపూర్వక వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇతోధికంగా ప్రజల మధ్యకు తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను.